బెట్టింగ్ యాప్స్తో నాన్ వెజ్ భయ్యా సన్నీ యాదవ్ మధ్య గొడవ మొదలైంది. అయితే ఇటీవల సన్నీ యాదవ్ విశాఖపట్నంలోని సింహాచలం వద్ద నా అన్వేష్ని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టాడు. నేనొచ్చేశాను, నీ ఇంటికెళ్తా, నీ అమ్మా నాన్నకి ధైర్యంగా ఉండమని చెబుతా అంటూ అన్వేష్ని ఉద్దేశించి సవాల్ విసిరినట్టు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అలాగే నువ్వు టెన్షన్ పడకని కూడా కౌంటర్లు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ఇయర్ ఫోన్స్తోనే చూడండి అంటూ నా అన్వేష్ని గురించి నమ్మలేని నిజాలు భయ్యా సన్నీ యాదవ్ బయటపెట్టారు. అన్వేష్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ అన్న చేసే బిజినెస్ల గురించి అన్నీ చెబుతాను. అన్వేష్ది ఈ ఊరేనా అంటూ కనిపించిన చిన్నపిల్లల్ని పెద్దల్ని అందరినీ అడుగుతూ ఈ ఊరికి చేరుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఒక భయంకరమైన నిజం చెప్పబోతున్నాను. అన్వేష్ ఊరు వారడ 2009 నుంచి 2014 వరకు ఈ ఊర్లోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు జీరో, వారి దగ్గర ఎలాంటి డబ్బు లేదు. వాళ్ళిక్కడికి మద్యం అమ్మే వాళ్ళట ఇక్కడికొచ్చి అలా డబ్బు సంపాదించే వాళ్ళని ఆధారాలతో సహా భయ్యా సన్నీ యాదవ్ చెప్పారు. మీరు ఈ ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారు. నేను 2-3 అడిగి కెమెరా ముందు రాలేదని చెప్పారు. మీకు ఈ ఊర్లో చుట్టాలుంటే అడగండి, వాళ్ళు కూడా చెబుతారు. అందరికీ ఎన్ని మాటలు చెప్పాడు. మా నాన్న వాచ్మెన్ అని, కానీ వీళ్ళిక్కడ చేసేది మద్యం వ్యాపారం అంటూ అన్వేష్ గుట్టు మొత్తం బయటపెట్టేశారు. వైజాగ్ నుంచి అన్వేష్ ఊరికి గంట ఉంటుంది అంతే, మీరు కూడా వచ్చి చూడండి. అన్వేష్ ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు, ఎన్ని నిజాలు చెబుతున్నాడో మీకు కూడా తెలుస్తుంది. అన్వేష, ఎక్కడున్నావయ్యా, సమాధానం ఏదయ్యా? ఒరే ఏంట్రా వాడి చరిత్ర ఇలా ఉంది, నీ మనసు ఎంత బాధపడితే కదా మీరు ఇలా మాట్లాడుతుంది బాగా అర్థమవుతుంది అన్నయ్య. 100% నువ్వు చెప్పింది నిజమే. ఏంటి భయ్యా, రివెంజ్నా? ఇదంతా మాకు ఎప్పుడో తెలుసు బ్రో. మా ఇంటి పక్కన ఉండేవాడు మఠ అవినేష్ వాడి పేరు అని కొందరు తెలియని విషయాలు కూడా చెప్తున్నారు. భయ్యా వాడి గురించి వదిలేసి కంటెంట్ మీద ఫోకస్ చేయి. నా అన్వేష్ గురించి ఆలోచించడం మానేయ్. బురద మీద రాయేస్తే మన మీదే పడుతుందంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.